Welcome back to the class, students. Today's topic about write short notes on instance and schema. Or the question may ask you in another way, like define an instance and a schema. యూజువల్గా మీకు షార్ట్ ఎస్సెస్లో అడుగుతూ ఉంటారు, ఇన్స్టెన్స్ గురించి షార్ట్ ఎస్సే రాయమని, లేదా స్కీమా అంటే ఏమిటి అనేది ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉంటారు మనకి ఎగ్జామ్ పర్పస్లో. సో ఇప్పుడు ఫస్ట్ మనం స్కీమా అంటే ఏంటో చూద్దాం. ఏ డేటాబేస్ స్కీమా ఈజ్ ద skeleton structure that represents the logical view of the entire database. డేటాబేస్ లో ఉండే స్కీమా మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇస్ జస్ట్ లైక్ ఏ స్కెలిటన్. డేటాబేస్ ఉన్న స్కీమా ఎలా ఉంటుందంటే జస్ట్ స్కెలిటన్ స్ట్రక్చర్ లానే ఉంటుంది. అసలు స్కెలిటన్ అంటే ఏంటి? ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక హ్యూమన్ బాడీ స్కెలిటన్స్ చూస్తే యూజువల్ గా మనం ఏం రిప్రజెంట్ చేస్తాం? దిస్ స్కెలిటన్ బిలాంగ్స్ టు హ్యూమన్ బాడీ, రైట్? ఒక మనిషి యొక్క స్కెలిటన్ బాడీ స్ట్రక్చర్ ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఇది ఒక మనిషి బాడీకి సంబంధించిన స్కెలిటన్ మనం ఐడెంటిఫై చేస్తాం. అదే యానిమల్ స్కెలిటన్ చూస్తే ఇది ఏ కైండ్ ఆఫ్ యానిమల్ కి సంబంధించిన స్కెలిటన్ బాడీ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ వస్తుంది. అలాగే ఏ డేటాబేస్ స్కీమా ఇస్ ద స్కెలిటన్ స్ట్రక్చర్. సో ఆ స్ట్రక్చర్ ని ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ద లాజికల్ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ డేటాబేస్. ఏం రిప్రజెంట్ చేస్తుంది స్కీమా? డేటాబేస్ లో ఉన్న లాజికల్ వ్యూ ఏముంటుందో అదంతా కూడా మనకి స్కీమాలో కనిపిస్తూ ఉంటుంది. స్కీమా ఆటోమేటిక్ గా రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ డిఫైన్స్ హౌ ద డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ and how the relations among them are associated. స్కీమా ఇంకా ఏం చెప్తుందంట? డేటాబేస్ లో డేటాని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, హౌ ద డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ అండ్ హౌ ద రిలేషన్స్ అమాంగ్ దెమ్ ఆర్ అసోసియేటెడ్. ఇచ్చిన డేటాకి ఒక్కొక్క టేబుల్ కి మధ్య ఎటువంటి రిలేషన్షిప్స్ దే ఆర్ మెయింటైనింగ్, ఎట్లాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, డేటాని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి అనేది కూడా స్కీమాలో మనకి క్లియర్ గా ఉంటుంది. Next point, it formulates all the constraints that are to be applied on the data. It formulates all the constraints. Constraints ante rules. So in database lo vachesariki constraints also called as keys antam. Particular ga konni keys ni మనం యూస్ చేస్తాం. ఆ కీస్ ని యూస్ చేయడం వల్ల డేటాబేస్ లో ఉన్న డేటా అనేది మోస్ట్ యాక్యురేట్ గా అంటే కరెక్ట్ గా ఉంటుంది. సో ఎటువంటి కన్స్ట్రైన్స్ ని మనం యూస్ చేయాలి, ఆ కన్స్ట్రైన్స్ ని డేటాబేస్ లో ఉన్న డేటాకి ఎట్లా అప్లై చేయాలి అనేది కూడా స్కీమాలో చెప్తారు. నెక్స్ట్ పాయింట్, ఏ డేటాబేస్ స్కీమా డిఫైన్స్ ఇట్స్ ఎంటిటీస్ అండ్ ద రిలేషన్షిప్ అమాంగ్ దెమ్. డేటాబేస్ స్కీమా ఇంకా ఏం డిఫైన్ చేస్తుందంట? ఎంటిటీస్ అండ్ ద రిలేషన్షిప్ అమాంగ్ దెమ్. ఇక్కడ మనకు ఒక కొత్త వర్డ్, వాట్ డస్ ఇట్ మీన్ బై ఎంటిటీ? ఎంటిటీ అనేది ఒక వర్డ్ వచ్చింది. ఎంటిటీ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక కాలేజ్ డేటాబేస్ తీసుకోండి. కాలేజ్ కి సంబంధించిన డేటాబేస్ లో మనకి నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఎట్లాగా? ప్రొఫెసర్ కి ఒక ప్రొఫెసర్ కెన్ బి కాల్డ్ యాజ్ వన్ ఎంటిటీ, లేదా స్టూడెంట్స్ ని ఎంటిటీ అనొచ్చు, కోర్సెస్ ని ఎంటిటీ అనొచ్చు. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ నేమ్. ఇప్పుడు RDBMS లో మనం డేటాబేస్ లో స్టోర్ చేసే డేటా అంతా కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఫార్మేట్ లో స్టోర్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క టేబుల్ కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఆ నేమ్ నే మనం ఇక్కడ DBMS లాంగ్వేజ్ లో మనం ఏమని పిలుస్తామంటే ఎంటిటీస్ అంటాం. ప్రొఫెసర్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తుంటే ప్రొఫెసర్ బికమ్స్ యాజ్ అన్ టేబుల్ నేమ్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎంటిటీ. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ప్రొఫెసర్ అనే ఎంటిటీ తీసుకున్నాం. సో అంటే ప్రొఫెసర్ అనే ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాం. కంపల్సరిగా టేబుల్ ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? టేబుల్లోకి మనం కంపల్సరిగా కాలమ్స్ ని పంపించాలి. కాలమ్స్ ఉండాలి కదా, ఆ కాలమ్స్ ని ఏమని పిలుస్తామంటే DBMS లో అట్రిబ్యూట్స్ అంటారు. ఇన్ జనరల్ గా మనం ఏమని పిలుస్తాం? టేబుల్లో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి అంటాం. సో కాలమ్స్ ని DBMS లాంగ్వేజ్ లో ఏమని పిలుస్తారంటే అట్రిబ్యూట్స్ అంటాం.
సో మన ఇప్పుడు ఎంటిటీ ఏంటి ఇక్కడ మనకి ప్రొఫెసర్ ఎగ్జాంపుల్ గా అనుకోండి ప్రొఫెసర్ ఈజ్ మై టేబుల్ నేమ్ ఆర్ ప్రొఫెసర్ ఈజ్ మై ఎంటిటీ అందులో నేను కాలమ్స్ కింద అండ్ మీన్స్ అట్రిబ్యూట్స్ కింద నేను ప్రొఫెసర్ అడ్రస్ ప్రొఫెసర్ నేమ్ ప్రొఫెసర్ సాలరీ అనే 3 కాలమ్స్ తీసుకున్నాను మీన్స్ 3 అట్రిబ్యూట్స్ తీసుకున్నా ఈ 3 అట్రిబ్యూట్స్ కి ఈ టేబుల్ నేమ్ కి మధ్యలో రిలేషన్షిప్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఒక్కటే ఎంటిటీ ఉండదు కదా డేటాబేస్ లో ప్రొఫెసర్ అనే ఒక ఎంటిటీ ఉంటుంది అండ్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అనే ఇంకొక ఎంటిటీ క్రియేట్ చేసుకున్నాను సో స్టూడెంట్స్ అనే ఇంకొక ఎంటిటీ క్రియేట్ చేసుకుంటే కంపల్సరీగా మళ్ళీ అందులో కూడా నేను అట్రిబ్యూట్స్ ని కాల్ చేయాలి ఈ ప్రొఫెసర్ అనే ఎంటిటీకి స్టూడెంట్ అనే ఎంటిటీకి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అవి ఎట్లా మెయింటైన్ చేయాలి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అనేది కూడా చెప్పేది స్కీమా క్లియర్ సో ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ నేమ్ columns are nothing but attributes clear next point it contains a descriptive detail of the database so schema lo em untundanta full information ఉంటుంది ఎవరి గురించి డేటాబేస్ గురించి which can be depicted by means of schema diagrams ఇది మనకి ఎట్లా కనిపిస్తుంది స్కీమాకి కొన్ని డయాగ్రామ్స్ రూపంలో ఫుల్ డీటెయిల్స్ కి డేటాబేస్ కి సంబంధించిన ఫుల్ డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ ని ప్రెజెంట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయాగ్రామ్స్ క్లియర్ నెక్స్ట్ according to the ANSI Spark architecture there is a schema for each level of abstraction మనం ANSI Spark architecture వీడియోలో చెప్పాను సో ANSI Spark architecture లో మనకి 3 లెవెల్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ లెవెల్ కాన్సెప్చువల్ లెవెల్ ఇంటర్నల్ లెవెల్ అని అక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్స్టర్నల్ లెవెల్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ స్కీమా అని చెప్పాను సో ఇక్కడ ఏం చేస్తుంది ద ఎక్స్టర్నల్ స్కీమా provides a definition for external view of data written in external DDL. DDL means data definition language. Viva time lo adugutuntaru. What is the abbreviation of DDL? Data definition language. So external view ki ఎక్స్టర్నల్ వ్యూలో డేటాని ఎట్లా స్టోర్ చేయాలి ఏ విధంగా యూజర్స్ కి కమ్యూనికేట్ అయ్యేటట్టు మనం ఎట్లా డేటాని మెయింటైన్ చేయాలి ఎక్స్టర్నల్ వ్యూలో అనేది చెప్పేది ఎక్స్టర్నల్ స్కీమా నెక్స్ట్ కమింగ్ టు ద కాన్సెప్చువల్ స్కీమా ప్రొవైడ్స్ ఏ డెఫినిషన్ ఫర్ కాన్సెప్చువల్ వ్యూ ఆఫ్ డేటా కాన్సెప్చువల్ వ్యూలో డేటా ఎలా ఉంటుంది ఫుల్ లాజికల్ ఫార్మాట్స్ ఎయిదర్ ఇన్ ఈఆర్ డయాగ్రామ్స్ లేదా గ్రాఫ్స్ రూపంలో కానీ లేదా టేబుల్స్ రూపంలో కానీ ఉంటుంది అది ఎట్లా మెయింటైన్ చేస్తే యూజర్ కి ఈజీగా కమ్యూనికేట్ అవుతాం మీన్స్ యూజర్ ఎక్స్టర్నల్ వ్యూకి ఎట్లా డేటాని సెండ్ చేయాలి ఎట్లా కమ్యూనికేట్ చేయాలి కాన్సెప్చువల్ వ్యూలో డేటాని ఎట్లా మెయింటైన్ చేయాలి ఏ ఫార్మాట్ లో మెయింటైన్ చేస్తే యాక్యురేట్ గా ఉంటుంది అని డిఫైన్ చేసేది కాన్సెప్చువల్ స్కీమా నెక్స్ట్ ద ఇంటర్నల్ వ్యూ ఈజ్ డిజైన్ బై ద ఇంటర్నల్ స్కీమా ఇంటర్నల్ లెవెల్లో ఏమేమి జరుగుతాయి మనకి ఫిజికల్ గా డేటాని ఎట్లా స్టోర్ చేయాలనేది జరుగుతుంది వాటికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేస్తూ డేటాని మనం మెయింటైన్ చేయాలని చెప్పేది ఇంటర్నల్ స్కీమా ఇట్ డిఫైన్స్ హౌ డేటా ఈజ్ స్టోర్డ్ ఇట్స్ ఇండెక్సెస్ ద సీక్వెన్స్ ఆఫ్ ద డేటా ఎక్సెట్రా ఇంటర్నల్ స్కీమా ఏం చెప్తుందంట డేటాని ఫిజికల్ గా సిస్టమ్స్ లో ఎట్లా స్టోర్ చేయాలి ఎట్లా ఇండెక్సెస్ ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి వాట్ ఈస్ ద సీక్వెన్స్ వీ షుడ్ ఫాలో అనేది ఎవ్రీథింగ్ డిఫైన్డ్ బై ద ఇంటర్నల్ స్కీమా ఎట్లా డిఫైన్ చేస్తుందో ఇంటర్నల్ లెవెల్ ఆ రకంగా డేటాని డిజైన్ చేసుకుంటుంది సేమ్ అలాగే కాన్సెప్చువల్ స్కీమా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుందో దాన్ని బేస్ చేసుకొని కాన్సెప్చువల్ వ్యూ లెవెల్ అనేది రన్ అవుతుంది సేమ్ జస్ట్ లైక్ ఎక్స్టర్నల్ స్కీమా ఎక్స్టర్నల్ వ్యూ కూడా సేమ్ రూల్స్ ని ఫాలో అవుతుంది This is all about schema. Now coming to the instance. So ఇది కూడా frequent గా అడుగుతారు whenever some information is inserted or deleted there will be some change in the database. For an example ఇప్పుడు database అంటేనే డేటాని ఇన్సర్ట్ చేస్తూ ఉంటాము లేదా డేటాని అప్డేట్ చేస్తూ ఉంటాము లేదా డేటాని డిలీట్ చేస్తూ ఉంటాము లేదా డేటాని మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటాము ఎవ్రీ మినిట్ ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది డేటాబేస్ లో ఉన్న డేటా గురించి సమ్ టైమ్స్ కొత్త డేటా వస్తుంటే ఇన్సర్ట్ చేయాలి సమ్ టైమ్స్ పాత డేటాని డిలీట్ చేస్తూ ఉంటాం
సమ్ టైమ్స్ ఏమైనా చేంజెస్ ఉంటే మోడిఫికేషన్స్, అప్డేషన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ ఏ నిమిషం అయితే డేటాబేస్లో ఉన్న డేటాని మనం చేంజెస్ చేస్తున్నామో దట్ పర్టిక్యులర్ మూమెంట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్. ఆ పర్టిక్యులర్ మీరు అయితే ఇన్సర్షన్ చేస్తున్నారా, డిలీషన్ చేస్తున్నారా అనేది అనవసరం. ఏ పర్టిక్యులర్ మూమెంట్లో డేటాబేస్లో ఉన్న డేటాని మీరు ఇన్సర్ట్ చేస్తుంటే ద పర్టిక్యులర్ మూమెంట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ ఆఫ్ డేటాబేస్. An instance of the database is the collection of information which is stored in the database at a particular moment. A particular moment lo meer insertion chestunte that is instance of insertion the data. Leda oka particular moment lo meeru deletion chestunaru, that is also comes under instance of the deletion. Deletion ane meeru oka యాక్టివిటీ అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ అండ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. స్టూడెంట్ వాళ్ళకి సంబంధించిన ఇంకొక కాలంతో మనకి ఒక టేబుల్ క్రియేట్ అయింది. ఆ టేబుల్లో ఇన్స్టెన్స్ అంటే ఏంటో చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ నాకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి. The first column వచ్చి స్టూడెంట్, సెకండ్ కాలమ్ వచ్చి బ్రాంచ్. ఇందులో వచ్చి నాకు 4 రోస్ ఉన్నాయి. అన్వర్ బిలాంగ్స్ టు ద సిఎస్సి బ్రాంచ్, మోహన్ బిలాంగ్స్ టు ఎంఈ బ్రాంచ్, రాజు బిలాంగ్స్ టు ఐటీ బ్రాంచ్, జాన్ బిలాంగ్స్ టు సివిల్ బ్రాంచ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ పర్టిక్యులర్ టైంలో నేను మోహన్ ఎంఈ, మోహన్ ఈజ్ ఎ స్టూడెంట్, హీస్ బిలాంగ్స్ టు ఎంఈ బ్రాంచ్. సో నేను ఇది టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసే ద పర్టిక్యులర్ మూమెంట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్. క్లియర్ స్టూడెంట్స్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కీమా అండ్ ఇన్స్టెన్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ so far, please let me know in the comment section. Definitely I will give you answers through in comment section. Thank you.